రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనపైన ఆసీనుడైన వాడా, ఉన్నతుడా, సజీవుడా, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు 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 అయ్యా. యొక్క రాత్రికాల సమయంలో నాయనా, ఈ శనివారం దినమందు అయ్యా నీ సన్నిధికి మరొకమారు వచ్చే కృప అనుగ్రహించినందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. మా స్వామి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు 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 వందనాలు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు అయ్యా. మా పనిపాటుల యందు మీరు తోడై ఉండి మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు. నీ ప్రియ కుమారుని ద్వారా మా జీవితంలో రక్షణ కలిగించినందుకు వందనాలు అయ్యా. తండ్రి, ఈ లోకంలో నుండి అయ్యా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నందుకు, ఏర్పరుచుకున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మహోన్నతుడా, ప్రేమామయుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు వందనాలు. అద్వితీయ దేవుడు, ప్రభు, ఆలోచనకర్త అయిన ప్రభువు తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. నీ ఉన్నతమైన తండ్రి నైనా నామముని ఏ విధముగా వర్ణించగలను ప్రభువా? నా మాటలు చాలవు ప్రభువా. తండ్రి, నువ్వు మహోన్నతుడువు తండ్రి, మహాదేవుడు ప్రభువా. నీకే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునగాక ప్రభువా. అయ్యా, ఈ సమయంలో నీ సన్నిధానంలో తండ్రి అయ్యా ప్రార్థన చేస్తూ ఉండగా నాతో కూడా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్క ప్రార్థనలకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడా అయ్యా మీరే నైనా. మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితికి పరిష్కారం మీరే, మా సమస్యల్లో నుండి విడుదల కలిగించేది మీరే ప్రభువా. సహాయము దయచేయండి, కృప చూపండి, నడిపించండి, ఆదుకొని ఆదరించమని నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. మహిమ కలిగిన తండ్రి, గొప్పవాడువైన మా యేసు, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా తండ్రి నాయన, వ్యాధి రోగములతో బాధపడుతున్న వారిని కనికరించండి తండ్రి. వారికున్న అనారోగ్య సమస్యల్లో నుండి నైనా మీరు స్వస్థపరిచి బాగు చేయమని నా ప్రభువా నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారో నా తండ్రి, అట్టి వారి ఎడలు మీరు కృప చూపండి నాయనా. ఆ సమస్యల్లో నుండి నాయనా వారు త్వరగా అయ్యా గట్టెక్కుటకు సహాయం దయచేయండి, విడుదల పొందుకున్నట్టుకు కృపచూపమని నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీవు ఆధారమై ఉన్నావు తండ్రి, మాకు సహాయమై ఉన్నావు తండ్రి, కృపచూపు దేవుడివై ఉన్నావు, కనికరించమని వేడుకుంటున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి, వారి జీవితంలో నాయనా అయ్యా ఉద్యోగాలు దయచేయండి, మీరు కృపచూపమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. ఎవరి తమ్ముళ్ళని నాయనా చెల్లెల్ని జ్ఞాపకం చేసుకునండి, ఎవరి జీవితంలో అయ్యా వివాహ నిమిత్తమే ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా తండ్రి, మీరు కృప చూపండి, ద్వారాలు తెరవండి అయ్యా. సాటైన అయ్యా తండ్రి సహకారులు వారి జీవితంలో వచ్చునుగాకనే ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు ప్రభువా, నువ్వు ఉన్నతుడివి, సజీవుడివైన దేవుడివి, మీరు కనికరించి దీవించమని అయినా నీ బిడలని అయినా ఆశీర్వాదకరంగా ఉంచమని అయా వేడుకుంటూ ఉన్నాను. అలాగే సంతానం లేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి, వారి ఎడలు మీరు కృప చూపండి తండ్రి, ఆదుకోనండి ప్రభువా, దేవునికరంగా ఉంచమని ప్రభువా, సంతానంని అయా అనుగ్రహింప చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. దేవా, ఎంతోమంది అనేకమైన పరిస్థితులు బట్టి సమస్యలు బట్టి నీ సన్నిధిలో మొరపెడుచున్నాడు. దేవా, మీరు కృప చూపండి నాయన, కనికరించండి, వారిని దీవించండి. ప్రతి పరిస్థితుల్లో నుండి నాయన, ప్రతి సమస్యలో నుండి నాయన, ప్రతి ఒక్క ఇబ్బందుల్లో నుండి వారికి విడుదల కలిగించి అయా వారి జీవితంలో అద్భుతములు జరిగించమని తండ్రి అయా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాను. అలాగే నా స్వామి నీ సన్నిధిలో తండ్రి అనాథులను జ్ఞాపకం చేసుకునండి, విధవరాణులను జ్ఞాపకం చేసుకునండి, ఆకలి దప్పికలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి నాయన. ఆయా పరిస్థితులతో నాయన, మానసికమైన రోగములతో, ఒంటరి స్థితితో నాయన అయా అనేక మంది ఉంటుండగా అటు వారి ఎడల మీరు కృప చూపండి, దీవించమని కనికరించమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాం అయ్యా. తండ్రి మహోన్నతుడ, మహిమ కలిగిన తండ్రి దేవా, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని అయా దీవించండి నాయన. వారి ప్రయత్నాలన్నీ అయా సఫలమవునుగాక, గొప్ప విజయాన్ని అయా వారి జీవితంలో పొందుకుందురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహిమ కలిగిన తండ్రి, ఉన్నతుడ, సజీవుడా, మేలు చేయువాడా, నీకు వందనాలు, కనికరించువాడా, కృపచూపువాడా, నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ దేవా
దేవా యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఎలాగ ప్రార్థించే కృప అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి నాయన పనిపాటులు ఎందు మీరు తోడై ఉన్నారు, రాకపోకలు ఎందు తోడై ఉన్నారు. ఇది అయ్యా మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహించారు తండ్రి. అయ్యా ప్రతి పరిస్థితిలో మీరు తోడై ఉండి అయ్యా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, క్షేమంగా గృహాలకి చేర్చినందుకు కూడా వందనాలు ప్రభా. ఇంకా అయ్యా పనిపాటుల నుండి నాయన ఎంతమంది అయితే తిరిగి గృహాలకు వస్తున్నారు అయ్యా వారి యొక్క త్రోవల్లో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాయన నైట్ డ్యూటీలు చేసేవారుగా ఉన్నారో వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా ఎవరైతే ఆయా ఊర్లు నాయన యొక్క రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్నారో వారికి తోడై ఉండమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరైతే నీ సన్నిధిలో నాయన అబ్బా తండ్రి అని మొరపెడుచు అయ్యా మీరే మా సహాయం అని తండ్రి ఎంతమంది అయితే ప్రాధాయపడేవారుగా అయా వేడుకునేవారుగా ఉంటున్నారో అందరి ఎడల మీరు కృప చూపండి నాయన. అందరినీ మీరు కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దేవునిని నీ బిడ్డలందరూ పొందుకొందురుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరూ గొప్ప తండ్రి నాయనా అయా తండ్రి నాయనా అయా జవాబు నీ వద్ద నుండి పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.